జనవరి నెల, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలలు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా నాకు నా సొంత అనుభవంతో చెప్తున్నాను. ఈ 4 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలల్లో జన్మించినటువంటి వారు చాలా వరకు కష్టజీవులండి. 24 గంటలు కష్టపడ్డా మీరు అర్ధరాత్రి 2 గంటలకు లేపి అరే నాయన ఈ పని చేసుకోపోయి బ్రతుకురానికి ఇక్కడ డబ్బులు వస్తాయంటే ఆ నైట్ కూడా లెక్క చేయకుండా బయటకు వచ్చి పనిచేస్తారండి. జీవిత కాలం నిద్ర లేకుండా పనిచేయమని చేస్తారు, కానీ అభివృద్ధి అనేది ఉండదండి వీళ్ళకి పాపం. ఎందుకంటే నేను నా రీసెర్చ్లో చెప్పాను, ఎందుకంటే నేను చాలా జాతకాలను పరిశీలన చేశాను. దీంట్లో కష్టపడతారు కానీ ప్రతిఫలం అనేది కూడా వాళ్ళ చేతిలో నుండి జారి కింద పడుతుంది. ఆర్థికంగా చాలా వరకు వెనబడిపోతారు. ఎంత వచ్చినా ఆ డబ్బు అయితే ఒక్క పైసా కూడా మిగులుబాటు ఉండదండి. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలల్లో జన్మించినటువంటి వారు ఏంటంటే ఇతరుల కోసమే బ్రతకాల్సి వస్తుంది. ఇతరులను డెవలప్మెంట్ చేయడానికి పనిచేస్తారు. వీరి మాటలకు వేరే వాళ్ళకు బాగుపడతారు, కానీ వీరి జీవితంలో ఎదుగుదల ఉండదు. ఎప్పుడు చూడు అప్పుల బాధల్లోనే ఉంటారండి. రుణ బాధలే వీళ్ళకు కష్టం. మీరు సంపాదించిన ప్రతి పైసా కూడా అప్పు కట్టుకోవడానికే పనిచేస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను అండి, కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకు వాళ్ళకు మాత్రమే ఎగ్జామ్షన్ అండి. కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఈ మంత్ అనేది కూడా పనిచేయదు. కాబట్టి ఏదైనా కూడా నేను చెప్పేది 80-90% మందికి నేను చెప్తున్నా, ఒక 10% మాత్రమే హై రేంజ్లో ఉన్నారు, హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉండవచ్చు. కానీ ఎక్కువగా కష్టపడేటువంటి వారు, స్వార్థం లేకుండా నిజాయితీగా జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలల్లో పుట్టినటువంటి వారికే కొంత ప్రభావం అనేది కూడా ఎక్కువగా చూపెడుతుంది.